నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ విచ్చేసి మాట్లాడుతూ ఎన్నో నృత్యాలు, చిన్నపిల్లలు వేషధారణలు ఇటువంటివి కాల్దరి గ్రామంలో కులమతాల భేదాలకు అతీతంగా గ్రామంలో అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమానికి నేను మంత్రి అయిన తరువాత రెండవసారి కావడం చాలా సంతోషంగా ఉందని తెలియపరిచారు. రైస్ మిల్లర్స్ సుబ్బారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారు, ఈ మధ్య కాలంలోనే నూతనంగా సొసైటీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి రామదాస్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఫణిభూషణ్ గారు, వారి టీం, అదేవిధంగా కులమతానికి అతీతంగా గ్రామంలో అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసినట్టుగా కనపడతా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఉత్సాహపరుస్తూ మీరు ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాల్దరిలో నేను ఎన్నికైన తర్వాత, మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి క్రితం సంవత్సరం ఈ కృష్ణాష్టమి కార్యక్రమానికి రావడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రావాలనుకోవడానికి కారణం ఒకటి కోమటిరెడ్డి సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు అయితే, రెండోది ఫణిభూషణ్ యొక్క ఆర్గనైజేషన్ గొప్పగా ఉంటుందని ఆలోచించే రెండో సంవత్సరం కూడా వచ్చాననేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. వచ్చేటప్పటికి చూసాం, అత్యద్భుతమైనటువంటి నాట్య విన్యాసాన్ని అంబికా ఈవెంట్స్ వారు నిర్వహించారు. పోతనామాచ్యుడు భాగవతంలో రాసినటువంటి కృష్ణుడు గోపికల యొక్క ఆ నాట్యం ఎలా ఉందో మనకి పుస్తకాల్లో చదవడం తప్పితే కళ్ళారా మనం చూడలేదు. ఇవాళ మనకి కళ్ళకు కట్టినట్లుగా ఆ నృత్యం చేసినటువంటి అమ్మాయిలందరూ కూడా అత్యద్భుతంగా దాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా శివుడి మీద నృత్యాన్ని కూడా అత్యద్భుతంగా ప్రదర్శించారు. నిజానికి ఇంత ప్రతిభ ఉన్నటువంటి నర్తకీమణులు, నృత్య కళాకారులు కడుపులో మన పక్కనే ఉన్నారంటే కళా నికేతన్ నడుపుతున్నట్టు ఆమెతో నేను చెప్పాను. ఒకసారి రండి, విజయవాడ రండి,